మరొకసారి ఇచ్చిన మాట మీద నిలబడ్డారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇప్పుడనే కాదు, ఆయన ఒక్కసారి ఎవరికైనా మాట ఇచ్చాడా ఆ మాటని మాత్రం ఖచ్చితంగా ఎప్పటికి కూడా తప్పడు. అసలు రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా ఎంతమంది డిప్యూటీ సీఎంలు వచ్చినా, ఎన్ని రాజకీయాలు ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా పవన్ కళ్యాణ్ గారి స్థానం మాత్రం ఎప్పటికి కూడా అలాగే ఉంటుంది, చిరకాలంగా ఉండిపోతుంది. సో ఆ విధంగా ఇంపాక్ట్ అనేది ఆయన యొక్క పరిపాలన విధానం బట్టి కావచ్చు, లేకపోతే ఆయన యొక్క విజన్ కావచ్చు, తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కావచ్చు, అంటే ప్రతి ఒక్క కోణంలో ఏ కోణంలో చూసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు 100 కాదు 100కి 200% పర్ఫెక్ట్గా పరిపాలన చేస్తున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరి నోట కూడా అదే మాట. సో మరి వేరే వాళ్ళ పట్ల, వేరే వాళ్ళ బిహేవియర్ పట్ల ఆయనకు చెడ్డ పేరు వస్తుండొచ్చు, కానీ ఆయన మాత్రం పర్ఫెక్ట్గా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. సో మరి ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క స్కూల్ పిల్లలకి చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ శారద జిల్లా పరిషత్ పాఠశాలకి ఆయన ఒక మాట ఇచ్చారు. మీకు లైబ్రరీ తీసుకొస్తాను, అదేవిధంగా 25 కంప్యూటర్లు కూడా మీ యొక్క స్కూల్కి నా సొంత నిధులతోని, పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఎలాంటి సంబంధం కూడా లేదు, నా సొంత నిధులతోని మీకు ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి వాళ్ళకు ఒక మాట ఇచ్చారు. అంటే ఆ స్కూల్ వెళ్ళినప్పుడు ఆయన చూసినటువంటి ఆ ఒక సిచ్యువేషన్స్ కావచ్చు, ఆ విద్యార్థుల యొక్క ఘనత, వాళ్ళ ప్రతిభని చూసి అరే వీళ్ళకు ఇంకా ఏదో కావాలి, వీళ్ళకు కంప్యూటర్ ఉంటే ఇంకా ఎక్కువగా నాలెడ్జ్ పెంచుకుంటారు కదా, నార్మల్గానే ఇంత నాలెడ్జ్ ఉంటే మరి కంప్యూటర్స్ ఉంటే ఇంకా నాలెడ్జ్ని పెంచుకుంటారు, ముందు మనం మొత్తం కూడా కంప్యూటర్ యుగాన్ని చూడబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కంప్యూటర్ అనేది చాలా చాలా మ్యాండేటరీ, కాబట్టి అది కూడా వీళ్ళు నేర్చుకోవాలి అని చెప్పేసి ఒక 25 కంప్యూటర్లు మీకు నేను ఇస్తాను అని చెప్పేసి, దాంతోపాటు లైబ్రరీ. ప్రతి ఒక్కరు కూడా ప్రజెంట్ జనరేషన్లో పిల్లలు మొత్తం కూడా ఫోన్లకి అడిక్ట్ అయిపోవడం. సో ఓకే, స్కూల్లో ఉన్నంత వరకు ఓకే, బట్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే బ్యాగులు పడేసి హోంవర్క్ ఉందా ఇది ఏది కూడా లేదు, ఫోన్ పట్టుకొని గేమ్స్ ఆడదామా, లేకపోతే వీడియోస్ చూద్దామా, యూట్యూబ్లో చూద్దామా, ఓటీటీ చూద్దామా, సో ఇలాంటి వాటికి అలవాటు పడిపోయారు. సో మరి లైబ్రరీ ఏర్పాటు చేస్తే కనీసం స్కూల్లో ఉన్నంతసేపు అయినా కూడా చదువుకుంటారు కదని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ యొక్క లైబ్రరీ కావచ్చు, పుస్తకాలు కావచ్చు, అన్నీ కూడా ఆయన 9 రోజుల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సో ఈ విధంగా రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఒక స్కూల్కి వెళ్ళినా, లేకపోతే వేరే ఒక ఊరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, మీటింగ్కి వెళ్ళినా కూడా చాలా హామీలు చెప్తూ ఉంటారు, కానీ ఆ ఒక్క హామీని నిలబెట్టుకునే వాళ్ళు చాలా చాలా అరుదుగా ఉంటారు. ఆ అరుదు ఇంకా అరుదు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడో స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా వెళ్ళని ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళ సమస్యలు చూసి ఆ సమస్యను తీర్చే దిశగా ముందుకెళ్తూ ఉన్నారంటే ఆయన యొక్క గొప్ప విజన్ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఈ స్కూల్ పిల్లలకి మాత్రం ఆయన అందించిన సేవ మామూలుది కాదు. నార్మల్గా అందరూ కూడా వస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ ఈ విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకొని అది కూడా వేరే రకంగా కాదు, వాళ్ళకు నాలెడ్జ్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పేసి అందరూ కూడా పొగుడుతూ ఉన్నారు.